ఈ సెప్టెంబర్ 14వ తేదీన శ్రావణ అమావాస్య రాబోతూ ఉంది. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య తిథి నాడు మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, చెడుని తీసివేయడానికి ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క అమావాస్య తిథి నాడు రాత్రి 9 లోపు పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీకుండే కష్టాలు అన్నీ కూడాను తొలగిపోతాయి. 4 వైపుల నుంచి ధనం దూసుకొస్తుంది. మీకున్న దరిద్రమంతా వదిలిపోతుంది. చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే లక్ష్మి కాదండి, ఆ తల్లే మనకి కోట్ల రూపాయలు ఇస్తుంది. కోట్లు సంపాదించుకునే తెలివితేటలను కూడా ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే కోట్లు మనతో పాటు ఉన్నట్లే. అలాగే లెక్కలేనంత డబ్బు వస్తుంది. పసుపు గురించి అందరికీ తెలిసిందే కదండి. పసుపు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచికంగా పసుపును సూచిస్తాము. మన తెలుగువారు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాసుకుంటారు, ముఖానికి కూడాను పసుపు దట్టిస్తారు. అంతేకాదండి, మనం కూర ఏది వండినా పసుపు వేయకుండా అస్సలు వండము. పసుపు ఒక విధంగా చెప్పుకోవాలంటే సర్వరోగ నివారణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు చాలా బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాల్లో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే గనక వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదండి, పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయడం ద్వారా కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్దను పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టుకోవడం ద్వారా ఇంట్లో గొడవలు అనేవి రావు. పసుపుని బొడ్డుపై పూయడం ద్వారా వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే గనక మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదండి, పసుపును లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటాము. అయితే పసుపుని వేరే వారికి డైరెక్ట్గా చేతితో అస్సలు ఇవ్వద్దు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అలాగే సాధారణంగా అందరి ఇళ్లలో కూడా 2 డబ్బాల్లో పసుపు ఉంటుంది. కొంతమంది ఒక డబ్బాలోనే పసుపుని స్టోర్ చేసి పూజలకు వంటలకు అదే వాడేస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా చేయొద్దు. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాని తాకుతాము. మరలా అదే పసుపును పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి? ఉపయోగించకూడదు. కాబట్టి పసుపును పూజలకు వేరుగా, వంటలకు వేరుగా 2 డబ్బాల్లో స్టోర్ చేయాలి. పసుపును స్టీల్, ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాలో పెట్టి వినియోగించుకోవాల్సి ఉంటుంది. చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చును. ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాల్లో పసుపును స్టోర్ చేయొద్దు. ప్రత్యేకించి వంటగదిలో ఉండేటటువంటి పసుపు డబ్బాల్లో ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఇది ఒకటి వేస్తే చాలండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు వస్తాయని, విపరీతంగా సంపాదన పెరుగుతుందని మన పితరులు చెప్తూ ఉన్నారు. అంటే మనం డబ్బులు సంపాదించగలుగుతాము, ధన ద్వారాలు వస్తాయి అన్నమాట, తెరుచుకుంటాయి. వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు, లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. ఇలా అంచెలంచెలుగా సంపాదన పెరుగుతుంది. అయితే ఈ యొక్క అమావాస్య తిథి నాడు పసుపు డబ్బాలో ఏది వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము. ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. జాంబవంతుడి కథ. జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృతయుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మదనం సమయంలోనూ, వామనవతారం సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని జాంబవతిని ఇచ్చాడు. రామాయణంలో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహాబలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందరకాండ, యుద్ధకాండల్లో తరచూ వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవసత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తోంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనప్పుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వసమర్థుడని తెలియచెప్పాడు. యుద్ధకాండలో సారణుడు అనే రాక్షసచారుడు రావణునికి
జాంబవంతుని అతని అన్న ధూమ్రుని గురించి ఇలా వర్ణించాడు. భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం తాగుతూ వృక్షవంతం అనే గిరి శిఖరం మీద నివసిస్తూ ఉంటాడు. అతని పక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్న కంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు, మహా పరాక్రమశాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాల్లో ఆరితేరాడు. అసహాయ సూర్యుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునికి సాయం చేసి చాలా వరాలు పొందాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు వానర సేన మూర్ఛిల్లినప్పుడు మృతప్రాయులై ఉన్న వారిలో బ్రతికిన వారి కోసం విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకుని అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమంతుడు సజీవుడిగా ఉంటే వానర సేన చచ్చినా బతికి తీరుతుంది అన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే. వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడు అయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఔషధి పర్వతం మీద మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనే ఔషధాలను తీసుకురమ్మని హనుమను కోరాడు. జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని, బహుశా 4 కూర్మ, వామన, రామకృష్ణావతారాలు చూసిన పరమ భక్తుడు సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడికి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్లాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానర వీరులంతా ప్రాయోప్రవేశానికి సిద్ధమైనప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ణి సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గురించి చెప్పి హనుమంతుడికి ప్రేరణ ఇచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ సర్వ వానర సేన మూర్ఛిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవుల్లో ధైర్య వచనాలు పలుకుతుంటే ఆంజనేయుడు కూడా లేచి తన వారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుని దగ్గరికి వెళ్లి, తాత అంటే బ్రహ్మాస్త్రం దాటికి కన్నులు కనబడకున్నవే, కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకు మన వాయునందనుడు క్షేమమేనా అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకుతుడైన విభీషణుడు, తాత, రామలక్ష్మణులు అంగద సుగ్రీవుల గురించి అడగకుండా కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు ఉంటే చాలు, సర్వం శుభప్రదమే అంటాడు. హనుమంతునిపై ఆయనకు ఉన్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపాడడం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెప్తాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్తావన కృష్ణావతారంలోనూ కనిపిస్తోంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా ఆయనకు కన్యాదానమే చేశాడు జాంబవంతుడు. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ శ్రావణ పౌర్ణమి ఎంతో మహిమాన్వితమైన రోజు. అలాగే ఈ రోజు చేసే మనం ఏ చిన్న పని అయినా కూడాను లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం త్వరితగతిన పొందగలుగుతాము. లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. మనం చేసే ప్రతి పనికి కూడాను 100 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇప్పుడు చెప్పే విధంగా ఉసిరికాయను వేసుకుని స్నానం చేయాలి. ఎందుకంటే ఉసిరి చెట్టు కిందకు వెళ్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క ప్రతిమ నుంచి పూజించి, ఉసిరి చెట్టుతో సహా పూజించి ఈ ఉసిరి చెట్టు కింద జాగరణ చేస్తారు. ఈ రోజు ఉసిరి చెట్టు కింద జాగరణ చేస్తే శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్య ఫలితం వస్తుందని
అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క అమావాస్య తిథి నాడు సెప్టెంబర్ 14 అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించండి లేదా దీపం పెట్టి నమస్కారం చేసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక సంపాదన పెరగాలి అని కోరుకునేవారు ఈ రోజున ఒక దాల్చిన చెక్కను, అనాస పువ్వు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లవంగాన్ని తీసుకోండి. ఇలా తీసుకుని ఆ మూడింటిని మీ కుడి చేతిలో పట్టుకోండి. పూజ గదిలోకి వెళ్ళండి. మీ యొక్క ఇష్ట దైవం ముందు నిలబడి మా యొక్క సంపాదన పెరగాలి, ఇంట్లోని వారందరికీ మంచి జరగాలి, సంపాదన లక్షలు కోట్లలోకి చేరాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ యొక్క 3 లవంగాలు, చెక్క, అనాస పువ్వు ఈ మూడింటిని మీ చేతిలో పట్టుకుని వెళ్ళి ఆ యొక్క పసుపు డబ్బాలో వేసుకోండి. అలా వేశాక పసుపు డబ్బాను ఒక్కసారి గిలకరించండి. ఈ యొక్క పరిహారాన్ని మనం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేలోపు ఈ రోజున ఎప్పుడైనా చేయండి. చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పసుపు డబ్బాలో వేసినటువంటి వీటిని దాల్చిన చెక్క, లవంగాలు వీటిని మరుసటి రోజున తీసి ఎక్కడైనా చెత్త డబ్బాలో పడవేయండి. ఆ తర్వాత మరలా మనము అమావాస్య తిథి నాడు ఈ పరిహారం చేయాలి. నిజానికి అమావాస్య తిథి నాడు ఈ పరిహారం చేయడం మొదలు పెట్టచ్చు. కానీ ఈ యొక్క శ్రావణ అమావాస్య నాడు చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితం ఎక్కువగా ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. కష్టాలు సులువుగా పోతాయి. కాబట్టి ఈ యొక్క అమావాస్య తిథి నాడు పసుపు డబ్బాలో ఇది ఒకటి వేసి సంపాదన పెంచుకోండి.